Hey curious minds, welcome to Arudra IAS Hub. Come on, let's unlock some knowledge. ఈరోజు మనం మినరల్స్ గురించి తెలుసుకుందాం. మన డైలీ లైఫ్లో మనం యూజ్ చేసే ఆల్మోస్ట్ ప్రతి ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా మినరల్స్తోనే తయారవుతాయి అన్నమాట. మన మొబైల్ ఫోన్లో కాపర్, సిలికాన్, లిథియం ఉంటాయి. మన హౌస్ కన్స్ట్రక్షన్లో ఐరన్, అల్యూమినియం, లైమ్ స్టోన్ని యూజ్ చేస్తారు. ఈవెన్ మన బాడీలో కూడా కాల్షియం, ఐరన్ లాంటి మినరల్స్ ఉంటాయి. అంటే మినరల్స్ లేకుండా మోడర్న్ సివిలైజేషన్ ఎగ్జిస్ట్ అవ్వడం ఇంపాసిబుల్ అనమాట. అందుకే మినరల్స్ని బ్యాక్ బోన్ ఆఫ్ మోడర్న్ సివిలైజేషన్ అంటారు. ఈ మినరల్స్ ఎర్త్ అండ్ హ్యూమన్ సివిలైజేషన్కి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. ఈ ఎర్త్ క్రస్ట్, రాక్స్, ఇండస్ట్రీస్, టెక్నాలజీ అన్నీ కూడా మినరల్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. నెక్స్ట్ మనం హిస్టరీ ఆఫ్ మినరల్స్ తెలుసుకుందాం. హ్యూమన్ సివిలైజేషన్ డెవలప్మెంట్ మినరల్ యూసేజ్తో క్లోజ్గా రిలేట్ అయి ఉంటుంది. మనం హిస్టరీని అబ్జర్వ్ చేస్తే సివిలైజేషన్స్ని మినరల్ యూసేజ్ని బేస్ చేసుకొని క్లాసిఫై చేశారు. ఫస్ట్ది స్టోన్ ఏజ్. స్టోన్ ఏజ్లో హ్యూమన్స్ స్టోన్స్ యూజ్ చేసి టూల్స్ అండ్ వెపన్స్ని ప్రిపేర్ చేస్తారు. వీటికి ఎగ్జాంపుల్స్గా నైఫ్స్, యాక్సెస్, హంటింగ్ టూల్స్ని చెప్తారు. సెకండ్ వన్ బ్రాంజ్ ఏజ్. బ్రాంజ్ అనేది కాపర్ అండ్ టిన్ యొక్క అలో అనమాట. కాపర్ అండ్ టిన్ని మిక్స్ చేసి బ్రాంజ్ని క్రియేట్ చేస్తారు. బ్రాంజ్ స్ట్రాంగ్గా ఉంటుంది, సో కాబట్టి టూల్స్ అండ్ వెపన్స్ అనేవి ఇంప్రూవ్ అయ్యాయి. నెక్స్ట్ వన్ ఐరన్ ఏజ్. ఇది ఒక రెవల్యూషనరీ స్టేజ్ అనమాట. ఐరన్ డిస్కవరీ సివిలైజేషన్ని కంప్లీట్గా చేంజ్ చేసింది. ఎందుకంటే ఐరన్ అనేది చాలా స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్ కాబట్టి. ఐరన్ని యూజ్ చేసి అగ్రికల్చర్ టూల్స్, వెపన్స్, కన్స్ట్రక్షన్ని ఇంప్రూవ్ చేశారు. సో సివిలైజేషన్ డెవలప్మెంట్లో మినరల్స్ అనేది కీ రోల్ ప్లే చేసింది. మినరాలజీ అనే సైన్స్ని డెవలప్ చేసిన ఇంపార్టెంట్ సైంటిస్ట్ థియోఫాస్టస్. ఈయన్ని ఫాదర్ ఆఫ్ మినరాలజీ అంటారు. జార్జెస్ అగ్రికోలా. ఈయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ మినరాలజీ అంటారు. అసలు మినరల్ అంటే ఏంటి? మినరల్ అంటే డెఫినెట్ కెమికల్ కాంపోజిషన్తో, క్రిస్టలైన్ స్ట్రక్చర్తో న్యాచురల్గా ఫామ్ అయ్యే ఇనార్గానిక్ సాలిడ్ సబ్స్టెన్స్నే మినరల్ అంటారు. ఈ డెఫినేషన్ని మనం క్లియర్గా చెప్పుకుందాం. మినరల్ అనేది నేచర్లో న్యాచురల్గా ఫామ్ అవ్వాలి. ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన సబ్స్టెన్సెస్ మినరల్స్ కావు. మినరల్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ నుండి ఫామ్ అవ్వవు. ఎగ్జాంపుల్ కోల్ ఒక్కటే ఎగ్జంప్షన్, మిగతావన్నీ మినరల్స్ కూడా ఇన్ఆర్గానికే. ఈ మినరల్స్ అనేవి ఆల్వేస్ సాలిడ్ ఫామ్లోనే ఉంటాయి. డెఫినెట్ కెమికల్ కంపోజిషన్ని కలిగి ఉంటాయి. ఈచ్ మినరల్కి స్పెసిఫిక్ కెమికల్ ఫార్ములా కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ క్వార్ట్స్కి SiO2, కాల్సైట్కి CaCO3 ఇలా. ఇప్పుడు మినరల్స్ ఫార్మేషన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ మినరల్స్ అనేవి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల క్రితం న్యాచురల్ జియోలాజికల్ ప్రాసెసెస్ ద్వారా ఫామ్ అయి ఉంటాయి. అంటే ఈ మినరల్స్ ఫామ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ హీట్, ప్రెషర్, కూలింగ్, కెమికల్ రియాక్షన్స్, వాటర్ ఎవాపరేషన్. ఎర్త్ ఇంటీరియర్లో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్స్ మినరల్స్ ఫార్మేషన్కి కారణం అన్నమాట. మినరల్స్ ఫార్మేషన్ని మెయిన్గా 5 మేజర్ ప్రాసెసెస్గా క్లాసిఫై చేశారు. దాంట్లో ఫస్ట్ వన్ మ్యాగ్మాటిక్ ప్రాసెస్. ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రైమరీ మెథడ్ అనమాట మినరల్ ఫార్మేషన్కి. ఇది తెలుసుకోవాలంటే ముందు మనం మ్యాగ్మా అంటే ఏంటో తెలుసుకోవాలి. మ్యాగ్మా అంటే ఏంటి? మ్యాగ్మా అంటే భూమి లోపల ఉండే మోల్టెన్ రాక్నే మ్యాగ్మా అంటారు. ఎర్త్ ఇంటీరియర్లో టెంపరేచర్ వెరీ హైగా ఉంటుంది. అందువల్ల ఏమవుతుంది, ఈ రాక్స్ అనేవి మెల్ట్ అయ్యి మ్యాగ్మాగా ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఈ మ్యాగ్మా అనేది స్లోగా కూల్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. కూలింగ్ జరిగినప్పుడు మినరల్స్ అనేవి క్రిస్టలైజ్ అవుతాయి. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే గ్రానైట్లో మినరల్స్ క్వార్ట్జ్, ఫెల్డ్స్పార్, మైకా. స్లో కూలింగ్ వల్ల లార్జ్ క్రిస్టల్స్, ఫాస్ట్ కూలింగ్ వల్ల స్మాల్ క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. ఈ మ్యాగ్మాటిక్ ప్రాసెస్ వల్ల ఫామ్ అయిన మినరల్స్ ఏంటంటే క్వార్ట్జ్, ఫెల్డ్స్పార్, మైకా, మ్యాగ్నటైట్. సెకండ్ వన్ హైడ్రోథర్మల్ ప్రాసెస్. హైడ్రో అంటే ఏంటి? వాటర్. థర్మల్ అంటే హీట్. హైడ్రోథర్మల్ ప్రాసెస్ అంటే హాట్ వాటర్ ద్వారా మినరల్స్ ఫామ్ అవ్వడం అనమాట. ఎర్త్ ఇంటీరియర్లో హాట్ వాటర్లో మినరల్స్ అనేవి డిజాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ హాట్ వాటర్ క్రాక్స్ అండ్ ఫ్రాక్చర్స్లో ట్రావెల్ చేస్తుంది. కూలింగ్ జరిగినప్పుడు మినరల్స్ అనేవి డిపాజిట్ అయ్యి క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. దీనికి ఎగ్జాంపుల్స్గా చెప్పాలంటే గోల్డ్, సిల్వర్, కాపర్, లెడ్, జింక్ చెప్పొచ్చు. ఈ మినరల్స్ అన్నీ కూడా యూజువల్గా వీన్స్ ఫామ్లో దొరుకుతుంటాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియాలో దొరికే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కర్ణాటకలో ఉంది. థర్డ్ వన్ సెడిమెంటరీ ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఎర్త్ సర్ఫేస్ మీద జరుగుతుంది. వాటర్లో డిజాల్వ్డ్ మినరల్స్ ఉంటాయి. వాటర్ ఎవాపరేట్ అయినప్పుడు మినరల్స్ అనేవి డిపాజిట్ అవుతాయి. ఎగ్జాంపుల్ సీ వాటర్ ఎవాపరేట్ అయినప్పుడు సాల్ట్ ఫామ్ అవుతుంది, అదే హైలైట్. నెక్స్ట్ జిప్సమ్, లైమ్ స్టోన్. ఇండియాలో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజస్థాన్లో జిప్సమ్ డిపాజిట్స్ ఉన్నాయి కదా, అవి కూడా. నెక్స్ట్ మెటామార్ఫిక్ ప్రాసెస్.
మెటామార్ఫిక్ అంటేనే చేంజ్. ఎగ్జిస్టింగ్ రాక్స్ హీట్ అండ్ ప్రెషర్ వల్ల చేంజ్ అయ్యి న్యూ మినరల్స్ ఫామ్ అవుతాయి. దీనికి ఎగ్జాంపుల్స్ లైమ్ స్టోన్ అనేది మార్బుల్గా చేంజ్ అవుతుంది, కార్బన్ అనేది డైమండ్గా, కార్బన్ అనేది గ్రాఫైట్గా కూడా. సో డైమండ్ ఫార్మేషన్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎర్త్ ఇంటీరియర్లో ఎక్స్ట్రీమ్ ప్రెషర్ అండ్ టెంపరేచర్లో కార్బన్ డైమండ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ జరగడానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. ఫిఫ్త్ వన్ ఎవాపరేషన్ ప్రాసెస్. వాటర్లో మినరల్స్ డిజాల్వ్ అయి ఉంటాయి. వాటర్ ఎవాపరేట్ అయినప్పుడు మినరల్స్ సాలిడ్ ఫామ్లో డిపాజిట్ అవుతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సాల్ట్, పొటాష్, జిప్సమ్. ఈ ప్రాసెస్ అనేది ఎక్కువగా డెజర్ట్ ఏరియాస్లో జరుగుతుంది. సో దీనికి ఎగ్జాంపుల్గా రాజస్థాన్ సాల్ట్ లేక్స్ అనేది చెప్పొచ్చు. టైప్స్ ఆఫ్ మినరల్స్. మినరల్స్ని మెయిన్లీ 2 మేజర్ కేటగిరీస్గా క్లాసిఫై చేశారు: మెటాలిక్ మినరల్స్, నాన్ మెటాలిక్ మినరల్స్. మెటాలిక్ మినరల్స్లో మెటల్ ఎక్స్ట్రాక్ట్ చేయగలిగే మినరల్స్ని మెటాలిక్ మినరల్స్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్గా ఐరన్ ఓర్, కాపర్, గోల్డ్, అల్యూమినియంని చెప్తారు. ఈ మెటాలిక్ మినరల్స్ని ఫర్దర్గా మళ్ళీ క్లాసిఫై చేశారు. అవే ఫెర్రస్ మినరల్స్, నాన్ ఫెర్రస్ మినరల్స్. ఫెర్రస్ అంటే ఐరన్ కంటైనింగ్ మినరల్స్ అన్నమాట. ఇవి ఐరన్ ఓర్, మ్యాంగనీస్, నికిల్. ఇవి చాలా ఇంపార్టెంట్ స్టీల్ ఇండస్ట్రీస్కి. ఇండియా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి బేసే ఈ ఐరన్ ఓర్ అనమాట. సెకండ్ వన్ నాన్ ఫెర్రస్ మినరల్స్. ఐరన్ లేకుండా ఉండే మెటాలిక్ మినరల్స్ని నాన్ ఫెర్రస్ మినరల్స్ అంటారు. వీటికి ఎగ్జాంపుల్గా కాపర్, బాక్సైట్, లెడ్, జింక్ని చెప్పొచ్చు. దీంట్లో ఎగ్జాంపుల్ ఇంకోటి బాక్సైట్ అనేది అల్యూమినియం యొక్క ఓర్ అనమాట. నెక్స్ట్ సెకండ్ టైప్ నాన్ మెటాలిక్ మినరల్స్. ఈ మినరల్స్ అనేవి మెటల్స్ని కలిగి ఉండవు అనమాట. వీటికి ఎగ్జాంపుల్స్గా మైకా, లైమ్ స్టోన్, జిప్సమ్, క్వార్ట్జ్ని చెప్తారు. వీటిని ఎక్కువగా సిమెంట్ ఇండస్ట్రీ, ఎలక్ట్రికల్ ఇండస్ట్రీ, కన్స్ట్రక్షన్కి యూజ్ చేస్తారు. మైకా ఎలక్ట్రికల్ ఇన్సులేషన్కి యూజ్ చేస్తారనమాట. అండ్ వీటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ చూస్తే ఈ మినరల్స్ని ఐడెంటిఫై చేయడానికి ఫిజికల్ ప్రాపర్టీని యూజ్ చేస్తారు. ఫస్ట్ వన్ కలర్. మినరల్ అపీరెన్స్ కోసం ఈ కలర్ అనమాట. గోల్డ్ ఎల్లో కలర్ అని, కాపర్ రెడ్డిష్ కలర్ అని. సెకండ్ వన్ లస్టర్. లైట్ రిఫ్లెక్షన్ ప్రాపర్టీని లస్టర్ అంటారు. దీంట్లో 2 టైప్స్, మెటాలిక్, నాన్ మెటాలిక్. వీటికి ఎగ్జాంపుల్స్గా గోల్డ్ని మెటాలిక్ లస్టర్ అంటారు, క్వార్ట్జ్ని నాన్ మెటాలిక్ లస్టర్ అంటారు. థర్డ్ వన్ హార్డ్నెస్. స్క్రాచ్ రెసిస్టెన్స్ని హార్డ్నెస్ అంటారు. మాస్ స్కేల్ యూజ్ చేస్తారనమాట. దీంట్లో సాఫ్టెస్ట్ మినరల్ వచ్చి టాల్క్, హార్డెస్ట్ మినరల్ వచ్చి డైమండ్ అనమాట. ఈ డైమండ్ హార్డ్నెస్ 10 ఉంటుంది. ఫోర్త్ వన్ క్లీవేజ్. మినరల్ స్మూత్ సర్ఫేసెస్లో బ్రేక్ అవ్వడంని క్లీవేజ్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్గా మైకా ఈజీలీ షీట్స్గా స్ప్లిట్ అవుతుందన్నమాట, దాన్ని క్లీవేజ్ అంటారు. ఫిఫ్త్ వన్ ఫ్రాక్చర్. ఇర్రెగ్యులర్ బ్రేక్ని ఫ్రాక్చర్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్గా క్వార్ట్జ్ ఇర్రెగ్యులర్గా బ్రేక్ అవుతూ ఉంటుందన్నమాట. సిక్స్త్ వన్ స్ట్రీక్. మినరల్ పౌడర్ కలర్ని స్ట్రీక్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్గా హెమటైడ్ రెడ్ స్ట్రీక్ ఇస్తుంది. ఇండియాలో మినరల్ డిస్ట్రిబ్యూషన్ తెలుసుకుందాం. ఇండియా అనేది మినరల్ రిచ్ కంట్రీ అనమాట. మేజర్ మినరల్ బెల్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇండియాలో. దాంట్లో ఫస్ట్ వన్ ఐరన్ ఓర్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. ఇది ఒడిశాలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట ఐరన్ ఓర్. నెక్స్ట్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటకలో. ఇంపార్టెంట్ మైన్స్ వచ్చి క్యోంఝర్ ఒడిశాలో, దర్గ్ ఛత్తీస్గఢ్లో ఉన్నాయన్నమాట. సెకండ్ వన్ కోల్. ఈ కోల్ చూసుకుంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్లో ఎక్కువ ఉంది. కోల్ ఎలక్ట్రిసిటీ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. థర్డ్ వన్ బాక్సైట్ చూసుకుంటే దీనికి కూడా ఒడిశానే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. నెక్స్ట్ గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్ర. అల్యూమినియం ప్రొడక్షన్కి ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ బాక్సైట్ని. ఫోర్త్ వన్ మైకా ఇండియా ఇంతకుముందు లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. దీంట్లో ఎక్కువగా ఉండే స్టేట్స్ వచ్చి జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో మైకా అనేది చాలా ఫేమస్ అనమాట. ఫిఫ్త్ వన్ కాపర్ డిస్ట్రిబ్యూషన్. కాపర్ చూసుకుంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్లో ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మినరల్స్ యొక్క ఇంపార్టెన్స్ చూద్దాం. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత మినరల్స్ ఇంపార్టెన్స్ ఇంకా పెరిగిపోయింది. కంట్రీస్ డెవలప్ అవ్వడానికి మెయిన్ ఫ్యాక్టర్ ఇండస్ట్రియలైజేషన్. ఈ ఇండస్ట్రియలైజేషన్కి రా మెటీరియల్స్ కావాలి. ఆ టైంలో రా మెటీరియల్సే ఈ మినరల్స్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఐరన్ని స్టీల్ ఇండస్ట్రీకి, కాపర్ని ఎలక్ట్రిక్ ఇండస్ట్రీకి, బాక్సైట్ని అల్యూమినియం ఇండస్ట్రీకి, లైమ్ స్టోన్ని సిమెంట్ ఇండస్ట్రీలో రా మెటీరియల్స్గా యూజ్ చేసేవారు. ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీకి మినరల్స్ ఎకనామిక్కి వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేశాయన్నమాట. మినరల్ రిచ్ స్టేట్స్ చూసుకుంటే ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అనమాట. వాళ్ళ ఎకానమీలో మేజర్ షేర్ మైనింగ్ ఇండస్ట్రీ నుండే వస్తుందన్నమాట. అండ్ ఎనర్జీ సెక్టార్లో మినరల్స్ రోల్ కూడా ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలి అంటే ఫ్యూయల్ కావాలి. సో కోల్ నుంచి థర్మల్ పవర్ ప్లాంట్స్ వస్తాయి, యురేనియం నుంచి న్యూక్లియర్ పవర్, పెట్రోలియం నుంచి ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్స్ వస్తాయి. ఈవెన్ రెన్యూబుల్ ఎనర్జీలో కూడా మినరల్స్ యూజ్ చేస్తారు. సోలార్ ప్యానెల్స్కి సిలికాన్ కావాలి, విండ్ టర్బైన్స్కి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కావాలి. సో ఈవెన్ గ్రీన్ ఎనర్జీకి కూడా మినరల్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే ప్రతి ఆబ్జెక్ట్లో మినరల్స్ ఉంటాయని ఇందాక చెప్పుకున్నాం కదా.
మొబైల్ ఫోన్లో కాపర్, సిలికాన్, గోల్డ్, లిథియం, కిచెన్లో సాల్ట్, హెలైట్ మినరల్, గ్యాస్ స్టవ్లో స్టీల్, యుటెన్సిల్స్లో అల్యూమినియం, ఐరన్, జ్యువెలరీలో గోల్డ్, సిల్వర్, డైమండ్, ఈవెన్ టూత్పేస్ట్లో కూడా కాల్షియం కాంపోనెంట్స్ ఉంటాయి. సో మినరల్స్ అనేవి ప్రతి చోట ఉంటాయన్నమాట. అగ్రికల్చర్లో కూడా మినరల్స్ ఇంపార్టెంట్. ఫెర్టిలైజర్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మినరల్స్ని యూజ్ చేస్తారు. ఫాస్ఫేట్ మినరల్స్, పొటాష్, నైట్రేట్స్. వితౌట్ మినరల్స్ అనేది సాయిల్ ఫర్టిలిటీ చాలా తగ్గిపోతుంది అనమాట. ఫుడ్ ప్రొడక్షన్ డైరెక్ట్గా మినరల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కంట్రీ డిఫెన్స్ సెక్టార్లో మినరల్స్ కూడా ఇంపార్టెంట్. వెపన్స్, ట్యాంక్స్, ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి కూడా ఐరన్, అల్యూమినియం, టైటానియం, యురేనియం అనమాట. న్యూక్లియర్ వెపన్స్కి యురేనియం అనేది చాలా ఎసెన్షియల్. సో మినరల్స్ అనేది స్ట్రాటజిక్ రిసోర్స్గా కూడా మనకి వస్తాయి. మినరల్ రిచ్ కంట్రీకి జియోపాలిటికల్ ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. మైనింగ్ సెక్టార్లో ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వర్క్ చేస్తున్నారు. డైరెక్ట్గా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ మినరల్ వర్కర్స్, ఇంజనీర్స్, జియాలజిస్ట్. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చి ట్రాన్స్పోర్ట్, స్టీల్ ప్లాంట్స్, కన్స్ట్రక్షన్. ఎకనామిక్ గ్రోత్లో చూసుకుంటే మైనింగ్ కంట్రిబ్యూట్స్ టు జీడిపి ఆల్సో. ఎక్స్పోర్ట్స్లో కూడా మినరల్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఇండియా ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ చేస్తుంది, బాక్సైట్ ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఫారెన్ ఎక్స్చేంజ్ ఎర్నింగ్స్ వస్తాయి. మినరల్ సెక్టర్ డెవలప్ అయితే కంట్రీ ఎకనామిక్ స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ మినరల్స్ అనేవి నాన్ రెన్యూబుల్ రీసోర్సెస్. ఫార్మేషన్ అనేది తీసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. మనం ఫ్యూ డికేడ్స్లో ఎగ్జాస్ట్ చేస్తున్నాం. సో సస్టైనబుల్గా యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. రీసైక్లింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అల్యూమినియం రీసైక్లింగ్ చేయడం వల్ల ఎనర్జీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ టెక్నాలజీస్కి కూడా మినరల్స్ బేస్ అనమాట. ఎలక్ట్రిక్ వెహికల్స్, లిథియం, బ్యాటరీస్లో కోబాల్ట్, ఎలక్ట్రానిక్స్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని యూజ్ చేస్తారు. డిజిటల్ ఎకానమీ కూడా మినరల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ మినరల్స్ అనేవి నాన్ రిన్యూబుల్ రిసోర్సెస్ అండ్ ఫార్మేషన్కి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది కాబట్టి వీటి కన్జర్వేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి కన్జర్వ్ చేసుకోవడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అవే రీసైక్లింగ్, ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవడం, సస్టైనబుల్గా మైనింగ్ చేసుకోవడం, వేస్టేజ్ని తగ్గించడం అనమాట. సో ఇక్కడితో మినరల్స్ టాపిక్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.